కోటి పుణ్యాలు చేయాలి అంటే ఎన్ని జన్మలు పడుతుంది? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉంది అంటే నమ్ముతారా? అవును, ఆ మహిమాన్వితమైనటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. కానీ ఈరోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శించుకోవాలి? ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ పుణ్యదినం వెనుక దాగున్నటువంటి ఆ రహస్యాలు ఏంటి? అసలు కథ ఏంటి? రండి, ఈ అద్భుత ఆధ్యాత్మిక ప్రయాణంలో అందరం కలిసి నడుద్దాం. ముక్కోటి ఏకాదశి అనే పేరు వెనుక దాగి ఉన్న మహిమ. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. కానీ వాటిలో ఈ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు? సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు ధనుర్మాసంలో మకర సంక్రాంతికి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజున ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనదారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి ఆయన భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి 3 కోట్ల ఏకాదశి అనే పేరు వచ్చింది. ఇక మరో అర్థం కూడా ఉంది. ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇంకా ఈ రోజునే వైకుంఠ వాకిళ్లు తెరుచుకుంటాయి. అందుకే దీనిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు స్వర్గ ప్రవేశం కల్పించే రోజు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కథను తెలుసుకుందాం. కృతయుగంలో చంద్రావతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే భయంకరమైన రాక్షసుడు రాజ్యమేలుతూ ఉండేవాడు. వాడు చాలా క్రూరత్వం కలిగిన వాడు. ప్రజలు హింసించేవాడు. దేవతల్ని ఓడించాడు. త్రిమూర్తులపైనే కాలు దువ్వటం మొదలుపెట్టాడు. ఇక భయంతో వణుకుతున్న దేవతలు వైకుంఠానికి చేరుకున్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల ముందు మోకరిల్లి ప్రార్థించారు. స్వామి, ఈ రాక్షసుడి బారి నుంచి మమ్మల్ని కాపాడండి. శ్రీహరి యుద్ధానికి సిద్ధమయ్యారు. భీకరమైన సంగ్రామం మొదలైంది. 100 సంవత్సరాల యుద్ధం జరిగింది. కానీ ఎవరికీ స్పష్టమైన గెలుపు రాలేదు. అప్పుడు మురాసురుడు తెలివిగా సాగర గర్భంలో దాక్కున్నాడు. ఇక అప్పుడే శ్రీహరి ఒక ఉపాయాన్ని పన్నాడు. హైమవతి అనే గుహలో నిద్రిస్తున్నట్టుగా నటించారు. ఈ వార్త ఆ మురాసురునికి చేరింది. ఇదే ఆదరం అని అనుకుంటూ ఆ రాక్షసుడు స్వామిని సంహరించాలి అని దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశించాడు. కానీ అక్కడే ఒక అద్భుతం జరిగింది. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నారు కదా. దుష్ట తలంపుతో వచ్చిన మురాసురుడు వాడు దగ్గరకు రాగానే స్వామి శరీరం నుండి దివ్యమైన శక్తి ప్రవహించింది. ఆ శక్తి అందమైన కన్యగా ఆవిర్భవించింది. ఆమె కేవలం తన కంటి చూపుతోనే మురాసురుని భస్మం చేసేసింది. ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అడిగారు, దేవి, నీకు ఏకాదశి అని పేరు పెడుతున్నాను. ఏం వరం కావాలో కోరుకో అని. ఆ దేవి 2 చేతులు జోడించి అంతే, స్వామి, నేను జన్మించిన ఈ రోజు నా పేరుతోనే పిలువబడాలి. ఈ రోజును వ్రతం చేసి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలగాలి. శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించారు. అందుకే ఆ ఏకాదశికి ఇంత విశిష్టత ఏర్పడింది. ఇప్పుడు ఇంకో విషయాన్ని మనం తెలుసుకుందాం. బియ్యం తినకూడదు